భారత్లో హైడ్రోజన్తో నడిచే రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ ఏడాది చివరి నాటికి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని తాజాగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు జర్మనీ, ఫ్రాన్స్, చైనా, స్వీడన్ దేశాల్లో మాత్రమే ఉన్న ఈ హైడ్రోజన్ రైల్లో భారత్లో అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే హైడ్రోజన్ రైలు ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరనుంది. జర్మనీకి చెందిన టీయూవీ ఎస్యూడి సంస్థ హైడ్రోజన్ రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. మొదట 35 హైడ్రోజన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఒక్కో రైలుకు సుమారుగా 80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిద్ధం చేయడానికి 70 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, 2 ఇంధన యూనిట్లను విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్ సోనిపట్ సెక్షన్లో నడపనున్నట్లు సమాచారం. హర్యానాలో నడిచే ఈ రైళ్లకు జింద్లో ఉన్న 1MW పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుంచి హైడ్రోజన్ను అందించనున్నారు. అక్కడ నిత్యం దాదాపు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుండగా 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కూడా ఉంది. ఇక ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. సాధారణ రైలులో ఉండే ఇంజన్ స్థానంలో ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఉంటాయి. ఈ రైళ్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ లేదా పర్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలను విడుదల చేయని కారణంగా కాలుష్యం కూడా ఉండదు. హైడ్రోజన్ ఇంధన కణాల సాయంతో హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ హైడ్రోజన్ రైలును హైడ్రైల్ అని కూడా పిలుస్తారు. ఈ రైలులో 4 కోచ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మరియు మార్వార్ దేవ్గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అయితే డీజిల్ రైలుతో పోలిస్తే ఈ హైడ్రోజన్ రైలును నడిపేందుకు అధిక ఖర్చు అవుతుందని నిపుణులు అంటున్నారు. కిలో గ్రీన్ హైడ్రోజన్ దాదాపు 492 రూపాయలు ఉంటుంది. డీజిల్ రైలు కంటే ఈ రైలు నిర్వహణకు దాదాపు 27% అధిక ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఫ్రెంచ్ కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేయగా 2018 నుంచి ఫ్రాన్స్లో ఈ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.